త్రికాలవేది అయినటువంటి గురువు శిష్యుణ్ణి ఎలా అనుగ్రహించాలి, ఎవరికి ఏది ఇవ్వాలి తెలుసు. రాబోయేటటువంటి కాలంలో వచ్చేటటువంటి అనేక రకములైన ఉపద్రవములను ఎదుర్కోవడానికి కలియుగంలో ప్రజలు ఉపద్రవముల నుండి గట్టెక్కి తమని తాము రక్షించుకోవడానికి అందరికీ నేను ఏది ఇవ్వాలి ఆలోచించారు. సాధారణంగా గురువు అనుష్ఠానం చెయ్యమని జపమాల బహూకరిస్తుంటారు. శంకర భగవత్పాదులు మనందరికీ ఒక మాల బహూకరించారు. ఈ మాల మెడలో వేసుకోమని చెప్పారు. సాధారణంగా భౌతికమైన నవరత్నమాల అయితే దాన్ని తీసి మెడలో వేసుకుంటాం, అందరికీ కనపడుతుంది. రాత్రి అయిందనుకోండి, నిద్రపోయేటప్పుడు ఒంటి మీద ఉంచుకోం, తీసి ఏదో భగవన్మూర్తి దగ్గర పెట్టేస్తాం. కానీ రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడైనా సరే ఒకసారి పట్టుకుంటే ఇంకా అది కంఠమనకు అలంకారమై ఉంటుంది. నవరత్నమాల మెడలో వేసుకుందాం అనుకోండి, అది దేనికి అలంకారం? కంఠానికి అలంకారం, కంఠానికి కొత్త శోభ వస్తుంది. కానీ ఈ కంఠమునకు వచ్చినటువంటి శోభ ఏది ఉన్నదో ఆ శోభ మన జీవితాన్ని ఉద్ధరిస్తుందని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. భౌతికంగా ఒక అందం వస్తుంది, అందులో కొన్ని రత్నములు కొన్ని కొన్ని కాలముల యందు మనని రక్షించవచ్చు. కానీ సర్వకాలముల యందు రక్షించగలిగినటువంటి మాలని కంఠమునందు ధరించినంత మాత్రం చేత ఈ కాలమునందు ధరించవచ్చు, ఈ కాలమునందు ధరించకూడదు అనేటటువంటి విధి నిషేధము అన్వయము కాకుండా ఉండగలిగినటువంటి మాలని, అది కంఠగతమైంది అంటే మెడ పైకి మాల ఉంటుంది. ఈ మాల మెడ పైన ఉండదు, మెడ లోపల ఉంటుంది. ఎలా ఉంటుంది? కంఠగతము అంటే ఈ స్తోత్రము కంఠగతం కావాలి, నోటికొచ్చేయాలి. నోటికొచ్చేస్తే అది ఎప్పుడు మీరు చదువుకోండి, అది మిమ్మల్ని ఉద్ధరించేది అయి ఉంటుంది, మీకు రక్షణ కల్పించేది అయి ఉంటుంది. అంత గొప్ప నవరత్న మాలిక తయారు చేసి దీన్ని మీరందరూ ధరించండి, కంఠమునందు ధరించండి. మాల పైకి ఉంటుంది, ఈ మాల కంఠగతము కావాలి అంటే లోపల ఉండాలి. మీరు ఎప్పుడెప్పుడు చదువుతున్నారో అప్పుడప్పుడు మీ కంఠమునకు ఇది మాలిక, ఇది ఆభరణము. మీ కంఠమునందున్న ఈ మాల మిమ్ములను సర్వకాలముల యందు రక్ష చేస్తుందని మనందరికీ కూడా జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు రక్షణ కొరకు అనుగ్రహించినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రమే నవరత్నమాలికా స్తోత్రం. ఇప్పుడు ఇది మనం చేత్తో పట్టుకుని చదువుతూ ఉంటే నన్ను నమ్మండి, మీరు జగద్గురువులైనటువంటి శంకరులకు పరమభక్తితో నమస్కారం చేసి ఈ స్తోత్రాన్ని చదువుతూ ఉంటే, వింటూ ఉంటే మీకు తెలియకుండానే శాబ్దిక శక్తి చేత గురువుగారే మీ మెడలో ఈ మాల వేసినట్టు. ఈ మాలని మెడలో వేసుకున్నవాడు ఎవరుంటాడో అంటే ఈ మాల చదువుతున్నవాడు ఎవరుంటాడో వాడికి సర్వకాలముల యందు జగదంబ యొక్క రక్షణ కలుగుచున్నది. ఈ మాట నేను చెప్పట్లేదు, ఫలశ్రుతిగా ఈ స్తోత్రం యొక్క చిట్ట చివరి శ్లోకంలో 10వ శ్లోకంలో శంకర భగవత్పాదులే మనకి సెలవిచ్చారు. అంటే నాన్న ఈ మాల వేసుకోరా నీకు రక్ష అని శంకరాచార్యుల వారే మన మెడలో వేసినట్టు. అంతకన్నా అసలు మనకి మొదట అదృష్టం ఏముంటుంది? వారు శంకర భగవత్పాద, ఎవరి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత భగవంతుని యొక్క పాదములు అందుతాయో అటువంటి ఆ శ్రీపాదములు కనపడుతున్నాయి. ఇప్పుడు చూడండి, మీరు మొట్టమొదట ఆ పాదముల వంక చూసి శంకరాచార్యుల వారికి నమస్కారం చేస్తూ చెప్పండి, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ముందు అసలు శంకరాచార్యుల వారు ఏదైనా ఒక స్తోత్రాన్ని రచన చేశారు అంటే శబ్దము అమ్మవారి స్వరూపం. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు. ఆ వాంగ్మయ రూపంలో అమ్మవారిని యొక్క కటాక్షాన్ని, అమ్మవారిని మనకి అందించేటప్పుడు వారు చేసేటటువంటి ఆ శబ్ద రచన ఎంత అందంగా ఉంటుందో. మహాకవులు శబ్దముల యొక్క కూర్పు కోసం ఎన్నడూ ప్రాకులాడరు. కానీ వారి రచనలో ఉన్న వైచిత్రి ఏమిటి అంటే వారు రచన చేస్తుంటే వారు ఏ భావనతో చేస్తున్నారో దానికి అనుగుణంగా పడిపోతాయి ఆ శ్లోకాలు. అసలు ఆ శ్లోకాలు చదువుతున్నప్పుడు వచ్చేటటువంటి శబ్దం
ఎంత అందంగా పరదేవతానుగ్రహంగా ఉంటుందో చూడండి, ఎంత గొప్ప రచన చేశారో. హారనూపుర కిరీట కుండల విభూషితావయవ శోభినీం కారణేశవరమౌళి కోటి పరికల్ప్యమాన పదపీఠికాం కాళకాల ఫణిపాశ బాణధనురంకుశామరుణమేఖలాం ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం మంధరాయత విలోచనామల బాలచంద్రకృత శేఖరీం ఇందిరారమణ సోదరీం మనసి భావయామి వరదేవతాం స్మేరచారు ముఖమండలాం విమలగండలం విమణిమండలాం హారదామ పరిశోభమాన కుచభార భీరుతను మధ్యమాం వీరగర్వహర నూపురాం వివిధ కారణేశవరపీఠికాం మారవైరి సహచారిణీం మనసి భావయామి పరదేవతాం భూరి భారధర కుండలీంద్రమణి బబ్ధ భూవలయ పీఠికాం వారి రాశిమణి మేఖలా వలయవ నిమండల శరీరిణీం వారి సారవహ కుండలాం గగన శేఖరించ పరమాత్మికాం చారుచంద్రర విలోచనాం మనసి భావయామి పరదేవతాం కుండల త్రివిధ కోణమండల విహార షడ్దల సముల్ల సత్పుండరీకముఖ భేదినీం తరుణ చండ భానుతడిదుజ్వలాం మండలేందు పరివాహితామృతతరంగిణీం అరుణరూపిణీం మండలాంతమణి దీపికాం మనసి భావయామి పరదేవతాం వారణానన మయూరవాహముఖదాహ వారణపయోధరాం చారణాదిసురసుందరీ చికురశేఖరీకృత పదాంబుజాం కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం వారణాంతముఖపారణాం మనసి భావయామి పరదేవతాం పద్మకాంతి పదపాణి పల్లవ పయోధరానన సరోరుహాం పద్మరాగమణి మేఖలా వలయనీ విశోభిత నితంబినీం పద్మసంభవ సదాశివాం తమయ పంచరత్న పదపీఠికాం పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతాం ఆగమ ప్రణవ పీఠికామలవర్ణ మంగళ శరీరిణీం ఆగమావయవశోభినీమఖిల వేదసారకృత శేఖరీం మూలమంత్రముఖమండలాం ముదితనాద బిందు నవయవ్వనాం మాతృకాం త్రిపుర సుందరీం మనసి భావయామి పరదేవతాం కాళికాతిమిరకుంతలాంతగన భృంగమంగళ విరాజినీం చూలికా శిఖరమాలికా వలయ మల్లికా సురభిసౌరభాం బాలికా మధుర గండమండల మనోహరానన సరోరుహాం కాళికామఖిల నాయికాం మనసి భావయామి పరదేవతాం నిత్యమేవ నియమేన జల్పతాం భుక్తిముక్తి ఫలదామభీష్టదాం శంకరేణ రచితాం సదా జపేన్నామరత్న నవరత్నమాలికాం. అసలు ఆ స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి శాబ్దికమైన గుంభనం ఎంత అందంగా సమాసాలు పడేటట్టుగా, అసలు రత్నము అన్నప్పుడు ఒక రత్నం కన్నా ఒకటి ఎక్కువ, ఒక రత్నం కన్నా ఒక రత్నం తక్కువ ఉండదు. 9 రత్నములు అన్నందుకు 9 శ్లోకములు ఇచ్చి 10వ దాంట్లో ఫలశ్రుతి చెప్పారు. నిజంగా వారు అల్లినటువంటి ఈ స్తోత్రం మకుటాయమానం. ఇది అందరం కూడా కంఠంలో ధరించవలసినటువంటి మాలిక.